హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకు టీజీ టెట్‌కి సంబంధించిన కీ అయితే రిలీజ్ అయితే అయింది. అది పేపర్ 1, పేపర్ 2 వాళ్ళవైతే ఛానల్‌లో అప్‌లోడ్ అయితే చేశాను. ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు 11థ్ షిఫ్ట్, ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళదైతే అప్‌లోడ్ అయితే చేయమని అయితే అడిగారు. అందుకని ఈ పేపర్ అయితే అప్‌లోడ్ అయితే చేస్తున్నాను. దీంట్లో ఏమైనా క్వెషన్స్, అబ్జెక్షన్స్ రైజ్ చేసేటివి ఏమైనా ఉన్నాయా అనేదైతే చూద్దాము. ఇక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టెట్ డిఎస్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఛానల్లో ఉన్నాయి. మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. అబ్జెక్షన్స్ రేజ్ చేయాల్సిన క్వశ్చన్స్ కూడా చెప్పడం అయితే జరిగింది. మిగతా షిఫ్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే గిన అవి కూడా ఆ వీడియోస్ కూడా మీరు ఒకసారి అయితే చూడండి. ఇక మీరు అబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి ఏ విధంగా చేయాలి అనేది కూడా వీడియో చేశాము. దాన్ని ఒకసారి అయితే చూడండి. ఈరోజే మనకి అబ్జెక్షన్స్ రేజ్ చేసే లాస్ట్ డేట్ మనకి ఈరోజు 5 వరకు మాత్రమే ఉంది కాబట్టి అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేయండి. మీరు ఫస్ట్ ఈ ఇనిషియల్ కీలో ఉన్నటువంటి ఐడి నెంబర్స్ని మాత్రమే మీరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. మనకి టీజీ వెబ్సైట్ మీరు ఏ విధంగా అయితే హాల్ టికెట్, ఇంకా మీ రెస్పాన్స్ షీట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకున్నారో అక్కడే మనకి అబ్జెక్షన్స్ రేజ్ చేసే ఆప్షన్ కూడా ఇచ్చారు. మీరు మొబైల్‌లో కూడా అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేయొచ్చు. ఇక అబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి ఈ ఐడీ నెంబర్‌నైతే ఎంటర్ చేయాలి. ఏ క్వెషన్ అయితే మీకు మిస్టేక్ అనిపించిందో ఆ క్వెషన్‌కి సంబంధించి ఇక్కడ ఇనిషియల్ కీలో ఉన్నటువంటి ఐడీ నెంబర్స్ ఎంటర్ చేయాలి. అందుకని మాస్టర్ కీతో పాటు ప్రతి ఒక్కరూ ఈ ఇనిషియల్ కీని కూడా మీరు చూడండి. చెక్ చేయండి. ఈ ఇనిషియల్ కీలో మనకి ఐడీ నెంబర్ కరెక్ట్‌గా ఉంటుంది. దాంట్లోనేమో మనకి వేరే ఉంటుంది మాస్టర్ కీలో. ప్లస్ ఆప్షన్స్ కూడా దీంట్లో ఇనిషియల్ కీ ప్రకారమే మనకి ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేస్తారు. ఈ ఆప్షన్స్ మనకి ఇనిషియల్ కీలో కరెక్ట్‌గా ఉంటాయి. మీకు రెస్పాన్స్ షీట్‌లో ఇవి ఇక్కడ ఈ కీలో మనకి థర్డ్ ఆప్షన్ ఉందనుకోండి. మీకు ఇదే ఆప్షన్ అనేది ఫస్ట్ ఆప్షన్‌లో ఇస్తారు. అందుకని కన్‌ఫ్యూజ్ అవుతుంది కాబట్టి మనకి ఈ ఐడీ నెంబర్స్ మాత్రమే ఎంటర్ అయితే చేయమని అడిగారు. ఇది ఎంటర్ చేయాలి. మీరు ఒకవేళ మిస్టేక్ ఉన్న క్వెషన్‌కి ఆ క్వెషన్‌ని ఏ క్లాస్‌లో ఉంది, ఏ బుక్‌లో ఉంది అనేది కూడా మీరు క్లియర్‌గా అక్కడ చెప్పవలసి అయితే ఉంటుంది. అసలు ఆ క్వెషన్‌లో ఏది మిస్టేక్ అనేది చెప్పాలి. ఇంకా మీరు మాస్టర్ కీలో ఉన్న క్వెషన్‌కి కరెక్ట్ ఆన్సర్ ఏమిచ్చారు, ప్లస్ మీరు అనుకుంటున్న ఆన్సర్ ఏంటి అనేది కూడా ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. అందుకని మీరు జెన్యూన్ ఉన్న వాటికి మాత్రమే మనకి ఇస్తారు. అవి కూడా అకాడమిక్ బుక్‌లో ఉన్న వాటికి మాత్రమే మనకి ఆప్షన్స్‌కి కరెక్ట్ ఆన్సర్స్‌కి మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది మార్కు. ఇవి మీరు అబ్జెక్షన్స్ రేజ్ చేసిన మార్క్స్ మనకి ఫైనల్ కీలో అప్డేట్ చేసి మనకి ఫైనల్ కీ అయితే 1 వీక్‌లో అప్‌లోడ్ అయితే చేస్తారు. ఈ ఫస్ట్ అయితే మీరు ఈ సైకాలజీకి సంబంధించి డీఈడీ బుక్ ఉంటుంది కదా! దాంట్లో ప్లస్ తెలుగు అకాడమీ వాళ్ళు మనకి సైకాలజీకి సంబంధించి కొన్ని బుక్స్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఆ బుక్ నుంచి కూడా మీరు అబ్జెక్షన్స్ అయితే పెట్టొచ్చు. ఇక చాలా వరకు ఇప్పుడు ఇనిషియల్ కీలోనే కొన్ని మిస్టేక్స్ ఉన్న క్వెషన్స్‌కి వాళ్ళే మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ కూడా ఇచ్చారు. అవి కూడా చూసుకోండి. ఈ మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ ఉన్న వాటికి వాళ్ళు ఏదైతే పెట్టారో మీరు ఆప్షన్ ఇక్కడ ఫస్ట్ కొన్ని షిఫ్ట్‌లలో ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ 2 కరెక్ట్ మల్టిపుల్ కరెక్ట్ ఉన్నాయి. రెండింటికి గ్రీన్ టిక్‌లయితే ఇచ్చారు. కొన్నిటికి 3 కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. వాటికి కూడా ఇచ్చారు. కొన్ని షిఫ్ట్‌లలో మనకి యాడ్ స్కోరు అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఆ యాడ్ స్కోర్ అనేది కూడా ఇచ్చేశారు ముందే. మనకి ఇది అందరికీ యాడ్ చేస్తున్నాము మార్క్స్ అని జెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. అది కూడా సిక్స్త్ రోజు జరిగిన సెకండ్ షిఫ్ట్ ఆర్ ఫస్ట్ షిఫ్ట్‌లో మనకు ఆ విధంగా అయితే ఇచ్చారు. అందుకని మీరు ఇనిషియల్ కీనైతే చూడండి. అందుకే నేను ప్రతి ఒక్క పేపర్‌నైతే అప్‌లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మీరు మీ షిఫ్ట్ వాళ్ళు ఉంటే గిన ఈ వీడియోనైతే చూడండి. వాళ్ళకి కూడా షేర్ చేయండి. దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్న క్వెషన్స్ మీరు కూడా అబ్జెక్షన్స్ రేజ్ చేయండి. ఇక ఈ పేపర్ కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మీరు ఏ క్వెషన్ అయినా మిస్టేక్ ఉంటే గిన ఈ ఐడీ నెంబర్స్‌ని పెట్టండి. ఐడీ నెంబర్ పెట్టి క్వెషన్ నెంబర్ కూడా ఇదే వేయాలి. మీరు కరెక్ట్ అనుకుంటున్న ఆప్షన్‌ని ఎంటర్
ఆప్షన్ కూడా పెట్టండి. మరి ఏ క్లాస్‌లో ఉంది, మనకి అది ఏ పేజీ నెంబర్ అనేది కూడా మనకి అప్డేట్ అయితే ఇవ్వమనైతే అడిగారు డిస్క్రిప్షన్‌గా. అందుకని మీరు పేజీ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సయితే ఉంటుంది. ఇంకా మీకు దీనికి సంబంధించిన ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏవైనా పేపర్స్ కావాలన్నా గానీ కామెంట్ చేయండి. ఆ షిఫ్ట్‌కి సంబంధించిన పేపర్స్‌నైతే అప్‌లోడ్ అయితే చేస్తాము. ఇంకా మనకి ఓవరాల్‌గా అన్ని షిఫ్ట్‌లలో కొన్ని తెలుగులో ఎక్కువగా మిస్టేక్స్ అయితే ఉన్నాయి. తెలుగుకు సంబంధించి 11థ్ సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి 3 ఆర్ 4 మార్క్స్ అయితే యాడ్ అవుతున్నాయి. క్షీరము, పాలు. ఇక ఈ పద్యం ప్రకారం దేని వలన దేనికి విలువ వచ్చింది? పాల వలన బావి నీటికి విలువ వచ్చింది. ప్రతి ఒక్కరైతే అబ్జెక్షన్స్ రేజ్ చేయండి. నందు అనేది సప్తమి విభక్తి కరెక్టే. ఇక్కడ ఎక్కువసేపు నిద్రపోవద్దు అనేది నిషేధార్థకము కరెక్ట్. రాముడతడు అనే పదంలో సంధి ఏది? ఉత్వ సంధి. రాముడు ప్లస్ అతడు ఇక్కడ డు. ఇక్కడ దీంట్లో చూడండి, ఇదైతే అబ్జెక్షన్ చేసే క్వశ్చన్. ఈ నెంబర్ అనేది మీరు అబ్జెక్షన్ చేయండి. ఇక లింగ వచన విభక్తులకు సంబంధం కలిగినది ఏది అనేది ఇచ్చారు. లింగ వచన విభక్తులకు సంబంధం కలిగినది సర్వనామము. లింగ వచన విభక్తులు కానిది అని ఇచ్చినప్పుడు మనము అవ్యయం అని పెట్టాలి. ఇక్కడ కలిగినది అనేది ఇచ్చారు కాబట్టి సర్వనామం అనేది మనం ఆప్షన్ సెలెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. అందుకని ఈ ఐడి నెంబర్‌ని మీరు ఎంటర్ చేసుకోండి. ఈ ఐడి నెంబర్‌ని రాసుకోండి. అన్నీ మనము ఒక పేపర్ మీద నోట్ చేసుకొని మీరు అబ్జెక్షన్ అయితే రేజ్ చేయండి. ఇప్పుడు అబ్జెక్షన్ రేజ్ చేసేటప్పుడు ఒక క్వెషన్‌ని మీరు 2 ఆర్ 3 టైమ్స్ అయితే ఎంటర్ చేయడానికి లేదు. ఒక క్వెషన్‌ని ఒకసారి మాత్రమే మీరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. చేసిన తర్వాత సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ అయితే అయిపోతుంది. ఈ క్వెషన్‌ని మీరు ఒకసారి చేయాల్సి అయితే ఉంటుంది. ఇదే ఐడి నెంబర్ పెట్టి. పాప వచ్చి భోజనం చేస్తూ ఉన్నది. ఈ వాక్యంలోని కాలం ఏమిటి? చేస్తూ అని ఇచ్చారు కాబట్టి వర్తమాన కాలము. కుల్య పదానికి వికృతి కాలువ. పక్షి పదానికి పర్యాయ పదము విహంగము. సంచయిక పదానికి అర్థం ఏమిటి? పొదుపు. పాలు పదానికి నానార్థం ఏది? భాగము. వసుధ ఉత్పత్త్యార్థం ఏమిటి? భూమి. సాగువాటు అనేకు మరొక పేరు ఏమిటంటే ఏరువాక. ఓరిమి అనే పదానికి అర్థం ఓపిక. పాలవెల్లి అంటే ఇక్కడ మనకి ప్రకృతి చిత్రణ ఇతివృత్తంతో పల్లా దుర్గయ్య రాసిన ఖండ కావ్యాన్ని పాలవెల్లి అంటారు. కరెక్టే. చీమల బారు పాఠ్యభాగ రచయిత బొట్లపల్లి రామారావు. ఇక వెలిగంతుల నారయ్యకు సంబంధించిన గ్రంథం ఆంధ్ర మహాభాగవతము. తెలంగాణలో నవబ్రహ్మ ఆలయం ఉన్న క్షేత్రము అలంపూర్. ఇక మాతృభాష విశిష్టతలను ఈ అంశాలలో గమనించవచ్చును. ఉచ్చారణ, మాధుర్యము, సంధి. ఇక మనకి ఈ నిర్వచనాలు అయితే ఇచ్చారు. అచ్చుల బదులు మనము హల్లులు పలకడము అనేది అల్ప ప్రాణులకు బదులు మహాప్రాణులు పలకటము. ఇక రా, లా, అలా అనునవి తారుమారు చేయడము అనే దాన్ని ఏమంటారు? ఇక్కడ వర్ణ మార్పిడి అనేది వర్ణ వ్యత్యాసం జరిగింది ఏంటి? ఇక్కడ చూడండి మనకి అల్ప ప్రాణులను మహాప్రాణులుగా పలకడము. అచ్చులని హల్లులుగా పలకడానికి ఇది ఫస్ట్ దానికి 4. ఇక్కడ థర్డ్. ఇక్కడ సి. కాలము, వర్ణమాపు, పగిలిన, పలిగిన అనేది వ్యత్యాసం ఉంది.
ఉపాధ్యాయుని మొదట వ్యాకరణ సూత్రాన్ని చెప్పి అందులో పారిభాషిక పదాలను వివరించి ఆ తర్వాత ఉదాహరణలను సూత్రాలతో సమన్వయం చేసే వ్యాకరణ బోధనని ఏమంటారు? నిగమనోత్పత్తి పద్ధతి అని అంటారు. ఇది సంస్థాగత ప్రణాళిక ముఖ్య లక్షణం కానిది ఉపాధ్యాయుని ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం. ఇక ఇంగ్లీష్ బిట్స్ చూడండి. ఇంగ్లీష్ బిట్స్‌లో ఏమన్నా మార్క్స్ అయితే యాడ్ అవుతున్నాయేమో. మనకి ఓవరాల్‌గా ఈ క్వెషన్ పేపర్‌లో ఇప్పటి వరకు ఒకటి తెలుగులో బిట్ అయితే వచ్చింది. దానికైతే స్కోర్ అయితే ఇస్తారు. ఎవరైతే నామవాచకము, సర్వనామము అని మీరు సెలెక్ట్ చేశారో వారికి మాత్రమే మార్క్స్ యాడ్ అవుతుంది. అందరికీ యాడ్ అయితే కాదు. మీ షిఫ్ట్ వాళ్ళందరూ మీరు పెట్టినా, పెట్టకపోయినా అబ్జెక్షన్ అయితే రేజ్ చేయండి. ఇక మ్యాథ్స్‌లో చూడండి క్వెషన్స్. కొన్ని షిఫ్ట్‌లలో మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ వాళ్ళే ఇవ్వడం అయితే జరిగింది. మిస్టేక్స్ ఉన్నవి. టెట్ డిఎస్సికి సంబంధించిన క్లాసెస్ అయితే ఛానల్లో ఉన్నాయి. ఇంకా డిఎస్సికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు అవి ఛానల్ని ఫాలో చేయండి. ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ మీకు యూస్ఫుల్ అవుతాయి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఆ వీడియోస్ని కూడా మీరు చెక్ చేయండి. మీకు ఈ షిఫ్ట్‌లో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కూడా కామెంట్ అయితే చేయండి. ఎవరికి 100 అబోవ్ వస్తున్నాయో వారైతే కామెంట్ అయితే చేయండి. 100 అబోవ్ ఉన్నవాళ్ళు. దీంట్లో మీకు క్వాలిఫికేషన్ మార్క్స్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 60 మార్క్స్ అయితే రావాలి. బీసీ వాళ్ళకి 35 మార్క్స్ అయితే రావాలి. 75 మార్క్స్ అయితే రావాలి. ఓసీ వాళ్ళకి 90 మార్క్స్ అయితే రావాలి. ఇక బార్డర్‌లో ఉన్నవాళ్ళు 1 ఆర్ 2 మార్క్స్ ఉన్న వాళ్ళకి కూడా 89 అలా ఉన్న వాళ్ళకి కూడా 1 ఆర్ 2 మార్క్స్ అన్ని షిఫ్ట్‌లలో అయితే కలిసే ఛాన్సెస్ అయితే ఉంది కాబట్టి మీకు ఖచ్చితంగా హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా నార్మలైజేషన్ వల్ల మనకి ఎలాంటి మార్క్స్ అయితే యాడ్ అవ్వవు. నార్మలైజేషన్ అనేది మనకి ఈ ఇయర్ నుంచి అయితే తీసేశారు. లాస్ట్ టెట్ నుంచే మనకి నార్మలైజేషన్ తీసేశారు. కాబట్టి నార్మలైజేషన్ వల్ల మార్క్స్ యాడ్ అవ్వడము, మైనస్ అవ్వడము అనేది ఇప్పుడు నుంచి తెలంగాణ టెట్‌లో ఉండదు. భవిష్యత్తులో కూడా ఉండదు. ఇప్పుడు ఎందుకు ఉండదు అనంటే మనకి ఏ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఆ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకందరికీ ఒకటే రోజు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేశారు. ఇక హైదరాబాద్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళందరికీ కలిపి ఆ సబ్జెక్ట్ ఒకరోజు పెట్టడం అయితే జరిగింది. ఇక వేరే డిస్ట్రిక్ట్ మెదక్ డిస్ట్రిక్ట్ వాళ్ళందరికీ ఒకరోజు, మిగతా డిస్ట్రిక్ట్ వాళ్ళందరికీ ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఆ డిస్ట్రిక్ట్ పేపర్ అయితే అందరికి కలిపి ఒకటే రోజు పెట్టడమే జరిగింది కాబట్టి ఆ డిస్ట్రిక్ట్‌లో ఉన్న వారందరికీ ఒకే విధంగా మార్కులైతే వస్తాయి. నార్మలైజేషన్ అనేది అన్ని షిఫ్ట్‌లనేది అందరికీ కలిపి ఒక స్టేట్ మొత్తానికి కలిపి విడివిడిగా పెట్టడం వలన నార్మలైజేషన్ అయితే ఒకరికి హార్డ్, ఒకరికి ఈజీ వస్తుంది కాబట్టి అందుకని ఆ మెథడ్ అనేది తీసేశారు. ఇక వీడియో చూసారు కదా! మనకి దీంట్లో అయితే ఒక మార్క్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఇంకా ఏమన్నా క్వెషన్స్ మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో చూసిన వాళ్ళు కూడా అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేస్తారు. ఈరోజే లాస్ట్ డేటు సర్వర్ బిజీగా ఉంటుంది. మీరు అందుకని సాధ్యమైనంత వరకైతే తొందరగా పెట్టడానికైతే ట్రై చేయండి. ఆ తెలుగులో ఉన్నటువంటి క్వెషన్ నేను చెప్పా కదా! ఆ క్వెషన్‌కి ఆన్సరు అవ్యయం అనే దానికి ఆన్సరు మనకి ఫోర్త్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేయండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా అబ్జెక్షన్ అయితే రేజ్ చేస్తారు. ఇక మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేయండి. మీకేమన్నా డౌట్ ఉంటే కూడా కామెంట్ అయితే చేయండి. ఒక అభ్యర్థి అయితే అడిగారు. మన అతను సెలెక్ట్ చేసిన ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్ అనైతే ఉందంట. మనకి రెస్పాన్స్ షీట్‌లోనేమో థర్డ్ ఆప్షన్ అనేది చూపిస్తుంది అని అయితే చెప్పారు.
మీరు ఫస్ట్ టైమ్ సెలెక్ట్ చేసి ఉండొచ్చు. తరువాత మీరు మళ్ళీ ఇది కన్‌ఫ్యూజ్‌లో మీకు టైం మిగిలినప్పుడన్నా, మరి ఎప్పుడైనా సరే మీరు ఒకవేళ ఆప్షన్ అనేది మీరు థర్డ్ అనేది క్వెషన్ నంబర్ చూసుకోకుండా మేబీ థర్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుంటారు. అందుకనే అది థర్డ్ ఆప్షనయితే సెలెక్ట్ చేసుకుంది సిస్టము. మీరు చేంజ్ చెయ్యకపోతే ఆప్షన్ అనేది చేంజ్ కాదు. మీరు చేంజ్ చేసుండొచ్చు. ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. లేకపోతే మీరు సేవ్ నెక్స్ట్ కొట్టకుండా ముందే నెక్స్ట్ క్వెషన్‌కి ఈ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అయ్యుంటే థర్డ్ అనేది క్లిక్ చేశారేమో, ఆ ఆప్షన్ అనేది దేనికి క్లిక్ అయిందేమో, ఇలాగా ఏదైనా మిస్టేక్ అయితే జరిగుండొచ్చు. మీరు ఆ బిట్‌కి పెట్టిన ఆప్షన్ అనేది. ఇంకా అలాగా మీకీ షిఫ్ట్‌లో అదే పేపర్‌లో మీకు ఇంకా 2, 3 క్వెషన్స్ అలాగా ఉన్నాయనుకోండి, ఎక్కువ మోతాదులో ఉన్నాయనుకోండి, అప్పుడు ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. సిస్టమ్ ప్రాబ్లము. ఇప్పుడు అనేది మీరు చేసిన మిస్టేకే అయ్యుంటది. దానికి ఇలాగ అయితే ఎవరు అయితే చెప్పలేదు ఇప్పుడు. ఇక మీకు కూడా ఆ డౌట్ అనేది క్లియర్ అయ్యుంటది. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేస్తే మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఆహ్, ఆ కామెంట్‌కి ఆన్సర్ అనేది మీకు క్లియర్‌గా వివరించి మళ్ళీ ఆ వీడియోనైతే స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. వీడియో చూస్తున్నారు. అందరూ లైక్ అయితే చేయండి. లైక్ చేయట్లేదు. మేము కొత్తగా టెట్ డిఎస్సికి సంబంధించినవి వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాము. ప్రతి ఒక్కరు లైక్ చేస్తే మీరు సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. మేము ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొనొస్తాము. థ్యాంక్ యూ.